హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. నా పేరైతే శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మేము బర్మింగ్హామ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. మాకు బర్మింగ్హామ్ వచ్చేసి 4 అవర్స్ జర్నీ ఉంటుంది. సో పిల్లలకి హాఫ్ టర్మ్ హాలిడేస్ ఉన్నాయి. ఇంకా 1 వీక్ హాలిడేస్ అంటే ఇంకా ఎక్కడికెళ్ళాలో తెలియలేదు. 1 వీక్ ఇంట్లో ఉండాలంటే కొంచెం బోరే కదా! అందుకే బర్మింగ్హామ్ టెంపుల్‌కైతే చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. కుదరలేదు. ఇంకా అందుకే సడెన్‌గా అనుకునేసి అప్పటికప్పుడు హోటల్ బుక్ చేసుకొని ఒక 2 డేస్ ట్రిప్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నామనమాట. సో సడెన్ ప్లాన్ కాబట్టి ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటే అన్నీ అటర్ ఫ్లాప్ అవుతాయి. కాకపోతే మనం ఆ అటర్ ఫ్లాప్‌నే సక్సెస్ చేసామనమాట. దానిలో ఇది మెయిన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బర్మింగ్హామ్ వెళ్దాము అని చెప్పి సండే రోజు 11:00 అప్పుడు అనుకున్నామనమాట. ఇంకా అప్పటికప్పుడు మొత్తం ప్యాకింగ్ చేసుకొని 1:00 అంతా బయలుదేరేసి ఈవినింగ్ 4, 5 ఆ టైంలో వచ్చేసి హోటల్‌లో చెక్ ఇన్ అయ్యామనమాట. నెక్స్ట్ వెంటనే టెంపుల్‌కెళ్ళిపోయాము. కార్‌లో కూర్చున్నంత సేపు వచ్చేసి ట్రై చేస్తానే ఉన్నాము. ఈ క్యాడ్బరీ వరల్డ్‌కి వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి అని చెప్పి. దొరుకుతాయిలే అనుకోని చాలా లేజీగా అనుకున్నాము. తరువాత మొత్తం అప్పటికి ట్రై చేస్తూనే ఉన్నాము. చూపిచ్చట్లేదు. ఫుల్ అని చూపిస్తుంది. సరేలే మళ్ళీ హోటల్‌కెళ్ళి ట్రై చేద్దామనేసి ఇంకా టెంపుల్‌కెళ్ళొచ్చి నైట్ ట్రై చేసాం. నెక్స్ట్ డే 2 డేస్ ట్రై చేసాం. దొరకలేదనమాట. సరే 2 డేస్ అయినా హోటల్‌లో మళ్ళీ స్టే చేసి చూద్దామన్నా కూడా హోల్ వీక్ మొత్తం ఫుల్ చూపిస్తుంది. ఎన్ని వెబ్‌సైట్స్‌లో చూసామో. సో అన్నీ ఒక వెబ్‌సైట్‌లో టికెట్స్ అమౌంట్ కూడా పే చేసాము. కానీ సోల్డ్ ఔట్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేదనమాట. తర్వాత సోల్డ్ ఔట్ అని చెప్పారు. ఇంకా లాస్ట్ మొమెంట్‌లో నేను అట్లానే స్క్రోల్ చేసుకుంటూ, చూసుకుంటూ అసలు నిద్ర కూడా పట్టలేదు. పిల్లలకి చెప్పామనమాట. ఒకటి చాక్లెట్ ఫౌంటైన్‌కెళ్తాం అండ్ చాక్లెట్ వరల్డ్‌కెళ్తాము అని చెప్పి. జిమ్మీ స్పైసెస్‌లో చాక్లెట్ ఫౌంటైన్ లేదు. దానివల్ల పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. సో తర్వాత దీనికైనా అట్‌లీస్ట్ వాళ్ళని తీసుకెళ్ళాలి అని చెప్పి ట్రై చేశాను. సో బై గాడ్ గ్రేస్ అనుకుంటా. లాస్ట్ మూమెంట్‌లో అయితే ఎనీ టైమ్ టికెట్ అని చెప్పి ఒకటి కనిపించింది. సో ఇదైతే డబుల్ ప్రైజు. మనమైతే ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. నార్మల్ టికెట్స్ వచ్చేసి స్లాట్ అనమాట. స్లాట్ ఉంటది. ఆ టైంలోనే వెళ్ళాలి. సరే ఇంకా ఎంతైనా తప్పదు. ఇంకా మళ్ళీ హోటల్‌లో స్టే చేసి ఇక్కడంతా ఉండే కన్నా సో అయితే అయింది. ఇంకా అనుకున్నాం కాబట్టి అని చెప్పి. నార్మల్‌గా అయితే £19 అట్లుంటది. హాలిడే టైంలో అయితే £24, £25 అట్లా ఒక్కో వెబ్‌సైట్‌లో కొంచెం ప్రైజెస్ వేరే ఉంటాయన్నమాట. సో ఇదైతే ఎనీ టైమ్ ఎంట్రీ ఉంటది. దీనికైతే డబుల్ ప్రైజ్ £35 అనమాట పర్సను. సో ఇంకా ఫైనల్‌గా వచ్చాము. పర్ టికెట్‌కొచ్చేసి 4 చాక్లెట్స్ మంచి బార్సే ఇస్తారండి. పెద్ద బార్సు. కానీ బయట తిన్న చాక్లెట్స్, ఈ చాక్లెట్స్ కొంచెం ఫ్రెష్‌నెస్ బాగా అనిపిచ్చింది నాకైతే. సో నెక్స్ట్ మనమైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మొత్తము చీకటనమాట. ఒక జంగిల్ థీమ్ లాగా మొత్తం క్రియేట్ చేసి కోకా ట్రీస్ అలాగా క్రియేట్ చేశారనమాట. దానిలో గూడా ఈ థీమ్‌ని ఇట్లా సెట్ చేశారనమాట. సో అప్పట్లో ట్రైబల్స్ అంతా ఉండేవాళ్ళు కదా! సో వీళ్ళు కాపలాదారుల్లాగా ట్రైబల్స్ మొత్తము అట్లా డిజైన్ చేసి ఉందనమాట. కాకపోతే మొత్తం చీకటి. ఇంక మధ్యలో పిల్లలకొచ్చేసి బోర్ కొట్టకుండా క్యూ లైన్ మొత్తము సింగిల్ క్యూ అనమాట. సో అందుకే అక్కడక్కడ పిల్లలకొచ్చేసి చిన్న గేమ్స్ లాగా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ట్యాబ్స్ పెట్టేసున్నారనమాట. దాంట్లో పిల్లలు ఆడుకుంటూ ఉండొచ్చు. అంటే దానిలో గూడా పజిల్స్ పెట్టున్నారు. సో వీళ్ళంతా ట్రైబల్స్ లాగా ఉన్నారు కదా! నెక్స్ట్ అదర్ సైడ్ వచ్చేసి ఇక్కడ చిన్న పాండ్ లాగా క్రియేట్ చేశారు. సో మనం ఎక్కడైనా కోనేరుల్లో కాయిన్స్ ఏస్తాం కదా! అట్లానే వీళ్ళు గూడా వాళ్ళ నమ్మకం అనమాట. అక్కడ కాయిన్స్ ఏసున్నారు వచ్చిన వాళ్ళు. సో ఇక్కడైతే మనకి సైడ్‌లో టీవీ వస్తుంది కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో చూసారంటే ఆ టీవీలో డిస్‌ప్లే వస్తూ ఉందనమాట. అక్కడ స్టాప్ చేసేసారు రూమ్‌లో. అంటే ఒక్కో బ్యాచ్ వెళ్తూ ఉంది. అక్కడ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కోకా బీన్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు? దాని మిక్సింగ్ ఏంటి మొత్తము. ఆ మధ్యలో వచ్చేసి మళ్ళీ చాక్లెట్ మేకింగ్ ఎలా చేస్తారని చెప్పి ఒకరు చూపిచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చాక్లెట్స్ మేకింగ్ చేస్తున్నారు గదా! ఇవైతే షాప్స్‌కి ఇచ్చేటివి కాదు. ఇక్కడ వస్తారు కదా టూరిస్టులు వాళ్ళు. వాళ్ళకొచ్చేసి ఎవరైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అక్కడే సెల్ చేస్తూ ఉంటారు. సో
అదేంటో అసలు విచిత్రంగా చెప్పులు తయారు చేస్తుంటారు చాక్లెట్లతో. మీరు ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు చెప్పండి? చెప్పులు తినడము అన్నట్టే కదా ఆ చాక్లెట్ తినాలి అంటే. నాకైతే అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ అదంతా ఔట్ సైడ్ అనమాట. సో, ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చాక్లెట్స్ ఉన్నాయి. మనకైతే చాక్లెట్ కొంచెం కప్పులో వేసి దానిలో క్యాండీస్ ఏవో ఇంకా ఆప్షన్స్ ఇచ్చారనమాట. కొన్ని స్ప్రింకిల్స్ గానీ, ఏదో ఒకటి ట్రై చేయొచ్చు. మ్యాష్‌మెలోస్ అట్లా 2 కప్పులు తీసుకున్నాను. ఒక్కటే అలౌడ్ మళ్ళీ అది కూడా. సో, కొంచెం సిరప్ లాగా ఏసిస్తారు. ఫ్రెష్ సిరప్. నెక్స్ట్ వచ్చేసి మనం చాక్లెట్ మేకింగ్ చేసేదానికి మొత్తం క్యూవేనండి. ఎక్కడ చూసినా ఇదంతా క్యూవే ఉంటది. సో, ఇక్కడైతే మనం చాక్లెట్ మేకింగ్ చేయొచ్చు. మేకింగ్ చేసే అంత టైం ఇవ్వలేదండి. ఫుల్ రష్ అనమాట ఆ రోజైతే. జస్ట్ ఊరికే కొంచెం సిరప్ ఏసిస్తారు. అంటే ఇట్లా బాటిల్స్ ఫిల్ చేసిస్తారు. ఒక బ్యాచ్‌కొచ్చేసి ఒక 2, 3 మినిట్స్ అంతే ఇచ్చారనమాట. సో, జస్ట్ అట్లా డ్రా చేసేదానికి. కొంతైతే సిరప్ రావడం లేదసలు మావైతే. సో, ఇట్లానే ఎలా చేస్తారు అని చెప్పి ఇట్లా బోర్డ్ మీద చేసి చూపిచ్చారు మనకి. అక్కడంతా ఫోటోస్, వీడియోస్ అలౌడ్ లేదనమాట. జస్ట్ అసలు ఎట్లా మేకింగ్ చేస్తారు ఏంటని అక్కడ చూపిచ్చారు అంతే. వీడియోస్‌లో చూపిచ్చారు. డైరెక్ట్ అయితే మనకు చూపియలేదు. ఎలా మేకింగ్ చేస్తారు, మౌల్డింగ్ ఎలా చేస్తారు అనేసి మాత్రమే చూపిచ్చారనమాట. అట్లా మనం ఇక్కడ ట్రై చేసామంతే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యూలో చాలా సేపు నిలబడ్డాము. క్యూలో నిలబడ్డ తర్వాత ఇక్కడ లిఫ్ట్‌లోకి పంపించి 4డీ మూవీ ఏసి చూపిచ్చారనమాట. సో, అదైతే చాలా అనిపిచ్చింది. అయితే చాక్లెట్ మేకింగ్ కాదు. జస్ట్ ఒక ఫన్ లాగా ఒక మూవీ క్రియేట్ చేసి అదైతే పెట్టారనమాట. అవి గ్లాసెస్ ఇచ్చారు. 4డీ మూవీ. ఈ 4డీ మూవీ అయితే కొంచెం మంచిగా అనిపిస్తది. సో, ఎంతైనా 4డీ కదా పిక్చరు. సో, పిల్లలకి మంచిగా ఎంజాయ్ అనిపిస్తదనమాట. సో, ఒక 10 మినిట్స్ ఏమో ఉన్నింది షో. అదయిపోయాక బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా మనము ఒక రైడ్ ఉంటది. అంతే. ఆ రైడ్ కోసం వెళ్తూ దారిలో వచ్చేసి మొత్తం ఒక ఎగ్జిబిషన్, ఒక మ్యూజియం లాగా ఉందనమాట. ఈ రూమ్‌లో నుంచి ఇది చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, ఇదొచ్చేసి అసల హిస్టరీ మొత్తం ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి ఇక్కడ మొత్తం బోర్న్‌వెల్లీ అప్పుడు ఎలా ఉనింది అని చెప్పి ఇక్కడ మొత్తము ఆర్కిటెక్చర్ అంతా బెట్టుంది. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు అసలు స్టార్ట్ చేశారు ఫస్ట్ ఈ చాక్లెట్ మేకింగ్ అని. మొత్తం వచ్చేసి అసలు ఫస్ట్ క్రియేట్ చేసిందే ఈ క్యాడ్బరీ చాక్లెట్సే కాబట్టి అందుకే ఇంత ఫేమస్. ఇక్కడంతా ఆ గ్లాసుల్లో డిస్‌ప్లే చేసున్నారు. ఫస్ట్ ఎలాంటి చాక్లెట్స్ తయారు చేశారు, ఎలా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారు చాక్లెట్స్ అన్నీ, ఇప్పుడు ఎన్ని ఫ్లేవర్స్ వచ్చాయి మొత్తం డిస్‌ప్లేలో ఉంటదనమాట. సో, రైడ్‌కెళ్తూ ఈ మధ్యలో వచ్చేసి గొరిల్లా తాత. ఇక్కడైతే 15 మినిట్స్ అని ఉంది గదా! మనకైతే ఆ రైడ్ అనమాట. సో, ఆ రైడ్ చాలా బాగా అనిపిచ్చింది. కాకపోతే క్యూలో అయితే దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే నిలబడ్డాము. సో, ఆ రైడ్‌లో అయితే లోపలంతా చీకటి, మొత్తం కోకా ట్రీస్, ఎలా మేకింగ్ మొత్తం ప్రాసెస్ అయితే థీమ్ లాగా పెట్టారు. కొంచెం బాగా అనిపిచ్చింది. వాటర్‌లో రైడ్ ఎళ్ళడం అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ షాపింగ్ వీడియో అయితే తీశాను. ఎక్కడ మిస్ అయిందో తెలీదు. సో, సమ్‌టైమ్స్ వీడియో బటన్ పట్టుకొని ఉంటా గానీ, వీడియో బటన్ ఆన్ చేయను. సో, అలా ఏమో మిస్ అయిపోయింది ఆ వీడియో అయితే. ఇంగా ఎగ్జిట్ షాప్ ఉంటది కదా! షాప్‌లో అయితే ఇంకా చాక్లెట్ షాప్ కాబట్టి ఇంక మొత్తం చాక్లెట్సే ఉన్నాయి. కొన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అయితే కంపేర్ చేసుకుంటే బయట సూపర్ మార్కెట్స్‌లోనే కొంచెం తక్కువ అనిపిచ్చింది. కాపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంకా అట్లా ఉన్నాయన్నమాట. కొంచెం ఫ్రెష్ అనిపిచ్చాయి అక్కడ తయారు చేసేటివే కాబట్టి. సో, కొన్ని లూజ్‌గా దొరుకుతాయన్నమాట. ఒక బాక్స్ ఉంటది. ఫిల్ చేసుకోవచ్చు మనం. ఎన్ని ఫిల్ చేసుకున్నా గూడా సో, క్లోజ్ చేసి పెట్టుకుంటే 6 పౌండ్స్ అట్లా పడతది. అదొకటి బెటర్ అనిపిచ్చింది. ఇంకా చాక్లెట్ పౌడర్ అలాంటివి కొన్ని తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ప్లే గ్రౌండ్ వచ్చేసి ఔట్ సైడ్ ఉంటదనమాట. మనకి టికెట్స్ ఉండే వాళ్ళకే అది ఎంట్రీ. ఇంకా వచ్చి కాసేపు పిల్లలు ఆడుకున్నారు. నెక్స్ట్ అయితే టర్మ్ హాలిడేస్ టైం కాబట్టి ఇట్లా ఏదో ఒక సర్కస్ అట్లా కొంచెం పెడుతున్నారు. సో, ఫస్ట్ అయితే దీనికి ఎంట్రీ టికెట్ ఉందనుకున్నాము. తర్వాత చూస్తే అందరూ వెళ్తున్నారు. సరే అని చెప్పి వెళ్ళి చూసాము. సో, బై లక్కీ వచ్చేసి అది కూడా ఫ్రీగా చూసేసాము. సో, పిల్లని కొంచెం ఎంటర్‌టైన్ చేశారనమాట ఆయన.
సో ఈ ఫ్రెడోది కొంచెం మంచిగా అనిపించింది సర్కస్ కూడా. తర్వాత అయితే మళ్ళీ అక్కడంతా సరిగ్గా ఫోటోస్ తీసుకోలేదు క్యాడ్బరీ ఫ్యాక్టరీలో, హడావిడిగా వెళ్ళిపోయాము అని చెప్పేసి మళ్ళీ వచ్చి కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా ఇక్కడైతే బయట ఇట్లా షో ఆఫ్ పెట్టున్నారనమాట. కార్ మీద మొత్తము ఆ స్టిక్కర్స్ మొత్తం ఇక్కడంతా థీమ్ అంతా పర్పుల్ కలర్ అనమాట. ఇంతే అండి వీడియో. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా హడావిడిగా వెళ్ళిపోయాం, మళ్ళీ లేట్ అయిపోకుండా రిటర్న్ అయిపోవాలని చెప్పి. చీకటి పడుతుందని ఇంకా ఫస్ట్ అయితే ప్లాన్ సిటీలో నుంచి వెళ్దాము, తినేసి లంచ్ అన్నా చేసుకెళ్దాము, బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కదా అనుకున్నా. ఇంకా చాక్లెట్స్తోనే అయిపోయిందనమాట. సో ఇంకా మధ్యలో బ్రేక్ దగ్గర ఆపుకొని లంచ్ అయితే తీసుకొని ఇంకా దారిలో తినేసామన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? క్యాడ్బరీ వరల్డ్ మీకు కూడా నచ్చిందా? నచ్చుంటే కమెంట్ చేయండి. మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా, లేదా ఏ చాక్లెట్స్ ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.